ఒక తప్పుడు డెసిషన్ కాదు, ఒక బగ్గు కాదు, ఒక్క కాంపిటీటర్ కూడా లేడు, కేవలం భయం. అదే భయం ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ ఫోన్ కంపెనీని చరిత్రలో తొక్కేసింది. నోకియా టెక్ వల్ల ఫెయిల్ కాలేదు, నోకియా టాలెంట్ వల్ల ఫెయిల్ కాలేదు, నోకియా ఎగ్జిక్యూషన్ కూడా ఫెయిల్ కాలేదు, నోకియా భయం వల్ల ఫెయిల్ అయింది. ఎస్, భయం. వెయిట్, ఇది ఆండ్రాయిడ్ సక్సెస్ స్టోరీ కాదు, ఇది కంట్రోల్ అడిక్షన్ ఎలా ఎంపైర్ ని చంపిందో చెప్పే స్టోరీ. 2007లో నోకియా అంటే ఏంటో గుర్తుందా? వరల్డ్ మొబైల్ మార్కెట్ షేర్ లో దాదాపుగా 40% షేర్ నోకియా కంట్రోల్లో ఉండేది. ఎవ్రీ సెకండ్ కి ఒక ఫోన్ అమ్ముడయ్యేది. బ్యాటరీలో కింగ్, సిగ్నల్ లో కింగ్, డ్యూరబిలిటీలో కింగ్. పీపుల్ ఏదైనా ఫోన్ కొనాలనుకుంటే ఏ ఫోన్ అయితే బెస్ట్ అని అడిగేవాళ్ళు కాదు, నోకియా ఫోన్ ఉందా అని అడిగేవాళ్ళు. అది నోకియా రేంజ్. ఇంత డామినెన్స్ ఉన్న కంపెనీ, ఇంత డీప్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న కంపెనీ, ఇంత స్ట్రాంగ్ బ్రాండ్ ఎలా పూర్తిగా కొలాప్స్ అయ్యింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో చాలా మందికి ఒక క్వశ్చన్ రైజ్ అయ్యింది, ఆండ్రాయిడ్ వచ్చింది కాబట్టి నోకియా ఫెయిల్ అయింది అని అనుకోవచ్చు. కానీ అది తప్పు. ఆండ్రాయిడ్ వల్ల నోకియా చచ్చిపోలేదు, ఆండ్రాయిడ్ ని రిజెక్ట్ చేసినందుకు చచ్చిపోయింది. అండ్ ద రీజన్ వాజ్ నాట్ టెక్నాలజీ, ద రీజన్ వాజ్ లాస్ ఆఫ్ కంట్రోల్. నోకియాని అర్థం చేసుకోవాలంటే ముందు ఒక ఇల్యూజన్ ని బ్రేక్ చేయాలి. నోకియా ఒక ఫోన్ కంపెనీనే కాదు, నోకియా ఒక కంట్రోల్డ్ ఎంపైర్. వాళ్ళే వాళ్ళ సొంత ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసుకున్నారు. హార్డ్వేర్ వాళ్ళదే, సాఫ్ట్వేర్ వాళ్ళదే, యాప్ అప్రూవల్స్ వాళ్ళ చేతిలోనే ఉండేవి, క్యారియర్స్ వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యేవి. డెవలపర్స్ నోకియా రూల్స్ ని ఫాలో చేయాల్సిందే. ఎవ్రీథింగ్ సెంట్రలైజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్లో, ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. అప్పుడే గూగుల్ ఎంటర్ అయింది. గూగుల్ ఆండ్రాయిడ్ ని పరిచయం చేసింది, ఓపెన్ సోర్స్ చేసింది. అంటే ఎవరైనా దాన్ని యూస్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ. అవుట్ సైడ్ వరల్డ్ కి ఇది ఫ్రీడమ్ లా అనిపించింది. బట్ నోకియా బోర్డు రూమ్ లో మాత్రం ఇలా అన్నారు, ఫ్రీ మీన్స్ వీ డోంట్ ఓన్ ఇట్. అండ్ దట్ వన్ సింగిల్ సెంటెన్స్ ట్రిగ్గర్డ్ ఫియర్. బికాజ్ ఆండ్రాయిడ్ మీన్స్ నో ఓఎస్ మోనోపోలీ, నో ఎకో సిస్టమ్ డామినెన్స్, నో కమాండ్ ఓవర్ డెవలపర్స్, నో గ్యారంటెడ్ ఫ్యూచర్ పవర్. టు నోకియా ఆండ్రాయిడ్ వాజ్ నాట్ ఇన్నోవేషన్, ఇట్ వాజ్ లాస్ ఆఫ్ అథారిటీ అని వాళ్ళు భావించారు. ఇక్కడ మోసం ఎవరు చేశారో తెలుసా? మార్కెట్ కాదు, కన్స్యూమర్స్ కాదు, కాంపిటీటర్స్ కాదు, నోకియాని మోసం చేసింది రియాలిటీ. ఎస్, రియాలిటీ. ఆండ్రాయిడ్ ని యాక్సెప్ట్ చేస్తే నోకియాకి ఏం పోతుంది? ఓఎస్ కంట్రోల్, యాప్ ఎకో సిస్టమ్ గేట్ కీపింగ్, అప్డేట్ అథారిటీ, లాంగ్ టర్మ్ ప్లాట్ఫామ్ ఓనర్షిప్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ వేర్ ఆర్ యూజర్స్ గోయింగ్, దే ఆస్క్ హూ కంట్రోల్స్ ద సిస్టమ్. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, లెట్స్ ప్రొటెక్ట్ సింబియన్, లెట్స్ ప్రొటెక్ట్ అవర్ లెగసీ, లెట్స్ ప్రొటెక్ట్ అవర్ కంట్రోల్. కంట్రోల్ ని సేవ్ చేసుకోవడానికి ఫ్యూచర్ ని నాశనం చేసుకున్నారు. ఇది కవర్డ్ డెసిషన్ కాదు, ఇది ఈగో డ్రివెన్ డెసిషన్. నోకియా చెప్పిన మోస్ట్ డేంజరస్ సెంటెన్స్ ఏంటంటే, we are Nokia, we don't follow, we lead. రియాలిటీ చెక్ ఏంటంటే, మార్కెట్స్ డోంట్ కేర్ హూ లెడ్ బిఫోర్. 2008 నుంచి 2010 మధ్యలో ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. శాంసంగ్, హెచ్టిసి, సోనీ, ఎల్జీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆండ్రాయిడ్ ని అడాప్ట్ చేసుకున్నాయి. ప్రతి ఒక్కరూ ప్రైడ్ కు బదులుగా స్పీడ్ ని ఎంచుకున్నారు. ఇది ఇలా ఉంటే నోకియాలో ఎండ్లెస్ మీటింగ్స్, కమిటీస్, ఇంటర్నల్ పాలిటిక్స్, పవర్ స్ట్రగుల్ బిట్వీన్ టీమ్స్, సిమియాన్ ప్రాబ్లమ్స్, స్లో యూఐ, నాట్ టచ్ ఫస్ట్. డెవలపర్స్ కి ఏదైనా యాప్ డిజైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. పూర్ యాప్ ఎకో సిస్టమ్. డెవలపర్స్ మెల్లగా సింబియన్ ని వదిలి ఆండ్రాయిడ్ ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. యూజర్స్ కూడా సింబియన్ ని వదిలి ఆండ్రాయిడ్ ని తీసుకోవడం మొదలు పెట్టారు. స్టిల్ నోకియా చెప్తుంది ఏంటంటే, వన్ మోర్ సింబియన్ వర్షన్, వన్ మోర్ అప్డేట్, వన్ మోర్ ఇంటర్నల్ ఫిక్స్. దట్స్ నాట్ స్ట్రాటజీ, దట్స్ డెనయల్. ఆ తర్వాత నోకియాకి ఒక నిజం అర్థమైంది, యూజర్స్ లేకుండా కంట్రోల్ అనేది అర్థం లేనిది. బట్ అప్పటికే నోకియా చచ్చిపోయింది. మార్కెట్ ఎవరి కోసం వెయిట్ చేయదు, ప్లాట్ఫామ్స్ ఎవరి కోసం ఆగవు, టెక్నాలజీ లెగసీకి రెస్పెక్ట్ ఇవ్వదు. ఇప్పుడు రియల్ డ్యామేజ్ గురించి మాట్లాడుకుందాం. 2007లో నోకియా మార్కెట్ వాల్యూ దాదాపుగా $150 బిలియన్. అదే 2013 టైం వచ్చేసరికి మొబైల్ డివిజన్ ని మైక్రోసాఫ్ట్ కి కేవలం $7 బిలియన్ కే అమ్మేసింది. ఇది జస్ట్ రెవెన్యూ లాస్ మాత్రమే కాదు, ప్రాఫిట్ లాస్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద ఐడెంటిటీ కొలాప్స్. ఒక గ్లోబల్ ఫోన్ బ్రాండ్ నుంచి ఫెయిల్యూర్ బిజినెస్ కేస్ స్టడీగా మిగిలిపోయింది నోకియా. మనం కంట్రోల్ చేయకపోతే మనకు అది వద్దు అనే ఒక గుడ్డి నమ్మకంతో డెస్ట్రాయ్ అయిపోయింది. ఇది నోకియా స్టోరీ కాదు, ఇది చాలా మందికి వార్నింగ్. ఈ రోజుల్లో క్రియేటర్స్ ప్రొటెక్ట్ కంఫర్ట్, ఫౌండర్స్ ప్రొటెక్ట్ ఓల్డ్ మోడల్స్, కంపెనీస్ ప్రొటెక్ట్ కంట్రోల్, ప్రొఫెషనల్స్ ప్రొటెక్ట్ ఈగో. వాళ్ళు అడాప్షన్ ని డిలే చేస్తున్నారు. దే కాల్ ఇట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. కానీ అది స్ట్రాటజీ కాదు, అది ఒక భయం. టెక్నాలజీ మారుతూ ఉంటుంది, ప్లాట్ఫామ్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి, రూల్స్ రీసెట్ అవుతూ ఉంటాయి. వన్ బ్రూటల్ ట్రూత్ ఏంటంటే, కంట్రోల్ ఈజ్ టెంపరరీ, అడాప్షన్ ఈజ్ సర్వైవల్. నోకియా అదే మర్చిపోయింది. మీరు యూజర్స్ ని ఫాలో చేయకుండా కంట్రోల్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే యు ఆర్ ఆల్రెడీ డెడ్. మీరు అక్కడే చచ్చిపోయారు. నోకియాలా మీరు చావకండి.